పోలీసులు కొరడా గుల్పిస్తున్నారు. శబ్ద కాలుష్యంపై కలిగించే సైలెన్సర్లని తొలగించారు. హనుమకొండలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ ముందు పలు బైక్ల నుంచి తొలగించిన సైలెన్సర్లను పోలీసులు జేసీబీలతో తొక్కించి ధ్వంసం చేశారు. మొత్తం 250 సైలెన్సర్లను ధ్వంసం చేశారు. బైక్స్ సైలెన్సర్లు మార్పిడి చేస్తే వాహనదారులపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. గత 2 నెలలుగా వరంగల్ ఐసిటీలో వివిధ వ్యక్తులు తమ వాళ్ళ సైలెన్సర్ మార్చించుకున్నట్లని అత్యంత సౌండ్ పొంది నడిపి ప్రమాదవశాత్తు పబ్లిక్కి భయపడే విధంగా నడపడం, అదేవిధంగా హాస్పిటల్స్ ఉన్న వాడికి ఇబ్బంది కలిగించడం, ఇట్లా ఎలక్షన్ కోడ్ వైలేషన్ ఉన్నప్పటికీ కూడా దాన్ని వైలేట్ చేసుకుంటే నడపడంతో మన సిపి గారి పర్యవేక్షణలో వారి ఆదేశాల మేరకు సర్వే కండక్ట్ చేయడం. ఇప్పటివరకు మన 262 మన సిలిండర్స్ మన సైలెన్సర్ని స్మాష్ చేయడం జరిగింది. ఇంతవరకు 2023-2024లో 1132 సైలెన్సర్లు బండ్లు సీజ్ చేయడం కేసు జరిగింది. ఇక ముందు ఎవరైనా ఎటువంటి పరిస్థితులు పాటుపడితే కనుక ఆ బండి లైసెన్స్ క్యాన్సిల్ చేయడం కూడా మేము 3 months పాటు వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం, బండి సీజ్ చేస్తాం. ఈరోజు గత 2 నెలలుగా వరంగల్ ఐసిటీలో వివిధ వ్యక్తులు తమ వాళ్ళ సైలెన్సర్ మార్చించుకున్నట్లని అత్యంత సౌండ్ పొంది నడిపి ప్రమాదవశాత్తు పబ్లిక్కి భయపడే విధంగా నడపడం, అదేవిధంగా హాస్పిటల్స్ ఉన్న వాడికి ఇబ్బంది కలిగించడం, ఇట్లా ఎలక్షన్ కోడ్ వైలేషన్ ఉన్నప్పటికీ కూడా దాన్ని వైలేట్ చేసుకుంటే నడపడంతో మన సిపి గారి పర్యవేక్షణలో వారి ఆదేశాల మేరకు